ఎప్పుడు రాజేష్ని చూద్దామా, ఎప్పుడు ఆ ఇంట్లోకి అడుగు పెడదామా అని ఎదురు చూస్తూ ఉంది. ఆ ఇంట్లోకి వెళ్తే కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోబెడతారన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. అదృష్టం కొద్దీ జైలు నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ జైలుకు పోవాలంటే ఆ ఇంట్లో అడుగు పెట్టమను. అలా వద్దు అనుకుంటే బుద్ధిగా ఇంట్లో కూర్చోమను. అంతగా దానికి మొగుడు కావాలంటే ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించత్తా. ఆ దరిద్రం నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటావు? ఇప్పటికే పొద్దున్న లేస్తే నీ మొహం దాని మొహం చూడలేక చేస్తున్నావు. ఏం చిన్ని? అవును పిన్ని, పేరుకే సన్నీ నీ దగ్గర పని చేస్తున్నాడు గాని లేవగానే మీ మొహం చూడాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. మౌనికకి పెళ్లి చేసి పంపిస్తే దరిద్రం వదులుతుందని రాత్రంతా చెప్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేసి ఆ దరిద్రాన్ని పంపించేయి పిన్ని. ఆ పంచేత నువ్వు పదవే. ఎవరి దగ్గర పనిచేస్తున్నారా? నా దగ్గర జీతం తీసుకుంటూ నేను పెట్టిన తిండి తింటూ నా మీద సటైర్లు వేస్తున్నారు. నా కూతుర్ని దరిద్రం అంటున్నారా? ఎవరెవరిని పంపించాలి? ఎవరెవరికి ఆర్డర్ వేయాలి? నీది టైం నడుస్తుందిరా సన్నీ. నిన్ను భరిస్తున్నాను కాబట్టి నీ టైం నడుస్తుంది. చెప్తా, సందర్భం వస్తే సన్నీ సంగతి, ఆ చిన్ని సంగతి కూడా చెప్తా. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే, ఫ్రూటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే, మీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే కాలం వేస్తాడే, మాయలోడు వీడే. హే, ఇలా రా, వచ్చి షూలేస్ కట్టు. అలాగే చిన్నమ్మగారు. అమ్మాను, ఏ అను, ఏం చేస్తున్నావు? ఏమ్మా, పాప షూలే సూడిపోతే తనే కట్టుకుంటుంది కదా. చిన్నమ్మగారే కట్టమన్నారమ్మా. అను, తప్పు కదా, నీ షూలేస్ నువ్వు కట్టుకోలేవా? మమ్మీ, ఏంటి న్యూసెన్స్ చేస్తున్నావు? వాళ్ళు పని వాళ్ళు, ఈ ఇంట్లో ఉన్నది పని చేయడానికి. వాళ్ళకి మంత్లీ శాలరీ ఇస్తున్నావు, వాణ్ణి కూడా చెప్పింది కదా. ఏయ్, నువ్వు కట్టు. అను, చెప్తుంది నీకే. ఏమా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మగారు, అది కాదు. వెళ్ళమంటున్నానా? ఏంటి మమ్మీ ప్రతిదానికి ఇష్యూ చేస్తావు? తనున్నది పనులు చేయడానికి, నాకింకా పని చేసేవి ఏముంటాయి? షూలే సూడిపోయింది, కట్టమన్నాను. కట్టడం ఇష్టం లేకపోతే నువ్వు వచ్చి కట్టు. రోజు రోజుకి చేయి దాటిపోతున్నా. షూలేస్ కట్టుకోవడానికి కూడా నీకంత బద్ధకమా? పని వాళ్ళు కూడా మనుషులే. వయసులో పెద్దవాళ్ళని ఆంటీ అంకుల్ అని పిలవాలని నీకు తెలీదు? ఇంట్లో ఉన్న నానమ్మని కూడా నానమ్మ అని పిలవకుండా వాణి అని పిలుస్తున్నా. నీకు క్రమశిక్షణ తగ్గి ఏం మాట్లాడుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో అసలు నీకే తెలియట్లేదు. నీ మాటలు, నీ చేష్టలు, నీ తీరు ఏది నాకు నచ్చడం లేదు. మమ్మీ,
నన్ను కొడతావా? నువ్వు నన్ను కొడతావా? వాణి వాణి